మొదటిగా యవనస్తుడికి కావాల్సిన ఒక 3 విషయాన్ని నేనైతే చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, మనము కన్నవారికి లోపడుతున్నామా లేదా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2, కడగబడ్డామా, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుల్లో కడగబడ్డామా లేదా అన్నది తెలుసుకోవాలి. 3, కాడి మోయాలి, అంటే దేవుడి కాడి మోయాలి, మనం అలా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. మొదటిగా కన్నవారికి లోబడి ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవాలి. మన బైబిల్లో చూస్తే ఇస్సాకు గారు ఆయన తండ్రి మాటని వెనతీయలేదు. ఆయన మాట ఎంతంటే అంత. ఆయన చెప్పిన మాటకి కాదని అనేది చెప్పలేదు. అయితే దేవుడు బలి కోరినప్పుడు, తన బిడ్డను బలి కోరినప్పుడు తండ్రి బలి అర్పించడానికి సిద్ధమైనప్పుడు తండ్రి ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహామా నా కుమారుడని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి దేవుడు అతనితో, దేవుడిలోకి మనం ఉండలేము. ఎంత మనము ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడం. మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మన హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు, తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, అప్పుడు మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతాడు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు మన కోసం. ప్రతి ఒక్క విషయంలో కూడా మన కోసం ఎంతగానో కష్టపడతారు. ఆయనను కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులకి గౌరవించము, కొన్ని మాటలు అస్సలు కూడా గౌరవించి మాట్లాడము. కొన్నిసార్లు అసలు వారు చెప్పింది కూడా మనం ఏమీ కూడా గ్రహించుకోము. తల్లిదండ్రులు మన కోసం ఏం చెప్తున్నారు, మన జీవితం ఏంటి, అసలు మనం ఎలా నడుచుకోవాలి అనేది మనకు బోధిస్తున్నారు. అయినా మనం గ్రహించుకోలేకపోతున్నాము అని కొంచెం కూడా ఆలోచించరు. నా బిడ్డలు కూడా ఎంతగానో ఉన్న స్థితిలో ఉండాలి. ప్రభుత్వాలు మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే, మీకు చేసినప్పుడు మీ తల్లిని సహాయము. అప్పుడు నీవు భూమి మీద మామూలు ఏదో క్వశ్చన్ పేపర్ చదివినట్టుగా చదివేసి వెళ్ళిపోతాం. అలా కాదు, వాక్యాన్ని చాలా పరిశీలించి చదివినట్టుగా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడతారు. సో వాక్యం ద్వారా మనము దేవుడి దగ్గరకు చెప్పలేదండి, నేను ఎవరిని మర్డర్ చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, నేను ఎవరితో వ్యభిచారం చేయలేదండి, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నానండి, వారి మాటలను వింటున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతానంటారా? యెషయా భక్తుడు రాస్తుంటాడు చూడండి. ఒక మాట చూపించిన ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడతా ఉంది. 6వ వచనం చదువుతున్నాం చూడండి ఒకసారి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. భక్తుడు రాస్తున్న మాట, అయ్యా మేము నీ సన్నిధిలో ఉన్న వారమే, నీ పేరు పెట్టి పిలువబడిన వారమే, నీ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్న వారమే, అయినప్పటికీ కూడా మా నీతి క్రియలు ఎలాగ ఉన్నాయంటున్నాడు అక్కడ భక్తుడు. ఎలాగున్నాయంట? మురికి గుడ్డల వలె. ఇక్కడ మురికి గుడ్డలు అన్నప్పుడు మనము హీబ్రూ భాషలో చూస్తే కనుక, యొక్క ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్ లో కనుక చూస్తే ఆ మురికి గుడ్డలు అనే మాటకి అక్కడ రాయించి పెట్టిన మాట ఇద్దాం అనే పదాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఆ మాటకి అసలైన వాస్తవం. అటువంటి కార్యాలను చేసి మనము పరలోకం వెళ్ళిపోతామంటారా? అటువంటి కార్యాలను మనం జరిగిస్తూ, నేను దొంగతనం చేయలేదండి, పరలోకం వెళ్ళిపోతానా, నేను ఆ నరహత్య చేయలేదు, ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు పునరుత్థాన ఆరాధనలో మనము పాల్గొవాలంటే కనుక మొదటిగా నీవు హృదయమును మార్చుకున్నప్పుడు. ఇక మనం ఆ యవనస్తుని కూడా చూస్తే, మత్తయి సువార్తలో చదువుకున్న ఆ యవనస్తుని కూడా చూస్తే కనుక మనం ముందుకు వెళ్తాం చూడండి. తర్వాత మనం చదివితే, అందుకు యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు పొదువ ఏమని ఆయనను అడిగాను. ఆ యవనస్తుడు అంటున్నాడు, ఓ బోధకుడా, ఓ యేసయ్య
యేసయ్యా నా చిన్ననాటి నుండి కూడా, నా బాల్య దినముల నుండి కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నా. మన వంటి వాడే ఈ యొక్క యవనస్తుడు కూడా, మన వంటి పుట్టుక క్రైస్తవుడే ఈ యవనస్తుడు కూడా. మీలో ఎంతమంది పుట్టు క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది అన్యులుగా ఉండి మార్చబడిన వారు ఉన్నారు నాకు తెలియదు, కానీ మనము కూడా ఇటువంటి వారమే కదా. ఇప్పటి వరకు ఈ ఆజ్ఞలను పాటిస్తున్న వారమే కదా. ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము. మీరు కూడా చేయాల్సిన పని అదే. నేను ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే బీరువాలో పెట్టిన దస్తావేజులన్నీ తీసి అర్జెంట్గా తీసుకుపోయి అమ్మేసి అట్లా ఏం చేయాలి? తీసుకొచ్చి మందిరంలో పెట్టేది డబ్బా అంతా. ఎంతమంది చేస్తారు అట్లా? అలా చేస్తేనే పరలోకం ఇస్తానన్నాడు దేవుడు, అంతేనా? మీరు ఇంటికి వెళ్ళిన అర్జెంట్గా మంచి ఆహారం సరిపరుచుంటారు కదా, ఆహారం తినేసి ఇంటికి వెళ్ళి మనుషులకు కానీ దేవుడు మాత్రం ఏం చూస్తున్నాడు? ఆ యవనస్తుని యొక్క హృదయ అంతరంగమును చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు అతని జీవితంలో ఏది కొదువుగా ఉన్నదో. అతని జీవితంలో ఏది కొదువుగా ఉన్నదంటే కనుక దేవునిని ప్రేమించుట అనే మొదటి ఆజ్ఞను అతడు పక్కన పెట్టి మిగతా ఆజ్ఞలన్నిటినీ కూడా అతడు మేబీ పాటిస్తున్నాడేమో. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడు యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళే కానీ వేరొక రూపం నేను వస్తువు నేను నీవు చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు. ఈ ఆజ్ఞ విషయంలో ఆ యవనస్తుడు తప్పిపోయిన పరిస్థితిని యేసు ప్రభువారు అంతరంగంలో నుండి చూస్తున్న విషయాన్ని మనము గ్రహించగలుగుతున్నాం. వాస్తవానికి అతను మిగతా 9 ఆజ్ఞలను పాటిస్తున్నాడేమో, అతను ఎరిగిన వాడే, వెంబడిస్తున్న వాడే అయినప్పటికీ కూడా, చూడడానికి బాగా ఉన్నప్పటికీ కూడా అతని హృదయంలో దేవుని గురించిన ఆలోచన లేదు. ఆసక్తి కనబడతా ఉంది అక్కడ. నేను పరలోకం వెళ్ళాలని ఆసక్తి కనబడుతుంది, కానీ నా క్రియలను బట్టి నేను పరలోకం వెళ్ళిపోతానని అజ్ఞానము కూడా ఆ బిడ్డలో మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. మేబీ మీరు ఒకవేళ పరలోకం వెళ్ళాలని ఆసక్తితోనే వచ్చి ఉండొచ్చు, పరలోకం వెళ్ళాలని ఆసక్తితోనే ప్రతి పునరుద్ధానారణలో దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు, పరలోకం వెళ్ళాలని ఆలోచనతోనే మనం అందరం కూడా మన యాత్రలను కొనసాగిస్తూ ఉండొచ్చు. కానీ ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్తాను. మనము కనుక మన క్రియలను బట్టి మనము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే మనము అక్కడ ఒక తప్పడడుగు వేస్తున్నాం అనే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఎట్లా వెళ్తాము? ఎలా వెళ్తాము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనకందరికీ కూడా పేతురు గారు ఒక మాట చెప్తా ఉన్నారు చూడండి. మొదటి పత్రికలో మనం చూస్తే కనుక మొదటి అధ్యాయము 11వ వచనం కొంచెం చదవండమ్మా. 14వ వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడనైనలాగున మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఒకప్పుడు అతడు అజ్ఞాన దశలోనే బ్రతికాడు ఆ యవనస్తుడు. ఏంటి అజ్ఞాన దశ అంటే కనుక, నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను కదా, నేను ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను కదా, నేను దశమ భాగములను చెల్లిస్తున్నాను కదా, నేను కానుకలను అర్పిస్తున్నాను కదా, నేను పాటలు పాడుతున్నాను కదా, పండుగలు వచ్చినప్పుడు నేను చేయవలసిన పనులను చేయమయ్యా, నీ కృపలే ఇదే మేముందలేమయ్యా. నీ కృప లేకపోతే మేము ఈ లోకంలో జీవించలేము. నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడి మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన వారు, ఇదిగో పరిశుద్ధత కలిగి జీవించడంలో ప్రయాసపడేవారముగా సంఘమునకు మాదిరికరమైన జీవితం, కుటుంబాలకు మాదిరికరమైన జీవితం, మా వర్క్ ప్లేసెస్ లో మేము ఉద్యోగాలు చేసే స్థితిలో, అయ్యా మా కాలేజెస్ లో మేము ఏ స్థలంలో ఉన్నప్పుడు ఆ స్థలంలో మాదిరి కలిగిన జీవితం జీవించుటకు నీ కృపను మాకు తోడుగా ఉంచుతుంది. నీ పరిశుద్ధాత్మని సహాయం మాకు తోడుగా ఉంచుతుంది. నీ రాకడ కొరకు మమ్మల్ని మా సంఘంలో మా కుటుంబాలను సిద్ధపరచుమని వ్యక్తమైన వాక్యం మా హృదయాల్లో పదిలపరచుకుని అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపడే వారు
ప్రభుని ఆశించి కాపాడుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి కనిపించగాక. ప్రభుని తన సన్నిధి నాకు ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేయను గాక. You